కొండ తల్లి చర్చి కూలిపోతే గ్రామంలో లేనిపోని సమస్యలు తలెత్తుతాయనే మా భీమ ఆవేదన ఆందోళన. అయినా నేను మాట్లాడతానుగా, మీరు ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళిరండి. సరే, నీ మీద గౌరవంతో వెళ్తున్నా. ఈ గ్రామానికి ప్రెసిడెంట్ వీడేం చేయగలరు అనుకుంటున్నాడేమో. నా పలుకుబడి మండలం, జిల్లా, రాష్ట్రం, దేశ స్థాయిలో ఉన్నవి మీ వాడికి చెప్పండి. నా పల్లె పని జరిగితే ఎదురుస్తున్నా ఏమా? అది కాదన్నయ్య. ప్రెసిడెంట్ గారు, నేను మాట్లాడతానుగా, మీరు వెళ్ళిరండి. అదేమిటన్నయ్య, వాడికి భయపడి భయం కాదు భీమా, బాధ్యత. మాట పెరిగిన కొద్దీ మనిషి ఆవేశానికి లోనవుతాడు. ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. నీకేమైనా జరిగితే అన్నయ్య, అనుబంధం రామ లక్ష్మణ బంధం. బంధం అనుబంధం రామ లక్ష్మణ బంధం, శాంతానికి శౌర్యానికి నడుమ నిలుపు బంధం. మాట వేరు బాట వేరు బతికేటి తీరు వేరు, మధుర ప్రేమ హృదయాలే ఇరువురిని కలిపేది ఈ బంధం అనుబంధం రామ లక్ష్మణ బంధం. ఈ బంధం అనుబంధం రామ లక్ష్మణ బంధం. బాబాయ్ విధానాలు వేరు, మీ విధానాలు వేరు. అయినా బాబాయ్ మీద మీకున్న ప్రేమ విధానం వేరైనంత మాత్రాన బాబాయిని ద్వేషించమంటావా? అలా అని కాదు, ఆచార వ్యవహారాల మీద నమ్మకం లేకుండా పెళ్లి కూడా చేసుకోకుండా అలా ఎవరి కోసం పోరాటాలు చేయడం మీకు బాధ అనిపించట్లేదా? చూడరాగా, బాబాయ్ పైకలా మొరటుగా కనిపిస్తాడు కానీ మనస్సు మెత్తన. ఓసారి మీ చిన్నతనంలో మీ అమ్మ పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు నేను పెద్ద జబ్బు పడ్డాను. బాబాయ్ దగ్గరుండి నన్ను చూసుకున్నాడు. మడి ఆచారం బాబాయ్కి ఇష్టం లేకపోయినా నా కోసం మడిగా శుచిగా ఉండి పెట్టాడు. అసలు బాబాయ్ చేస్తున్న ప్రజాసేవ, మానవ సేవ ఒక విధంగా మాధవ సేవే. అలాంటప్పుడు ఈ కులమత భేదాలు, ఈ గొడవలు ఇవన్నీ కులం, మతం, మార్గం ఏదైనా నైతిక విలువలు ప్రధానం. నైతిక విలువలు పెంచుకోవాలంటే మనస్సును నియంత్రించాలి. మనస్సు పెడితే మనిషి, మనస్సు వదిలేస్తే రాక్షసి, మనస్సు కట్టేస్తే మహర్షి. ఓహో, అంటే అన్నిటికీ మనసే మూలమన్నమాట. అన్ని మతాలు చెప్పేది ఈ మనస్సును నియంత్రించమనే. అందుకే ఈ ఆచారాలు, సంస్కారాలు, విగ్రహారాధన. అలాగా నాన్నగారు. భీమయ్య గారు. ఎవరు? భీమయ్య గారు. నమస్కారం భీమయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం సమాచారం. నమస్కారం దేవుడి గారు, రండి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మీ ప్రజలు చాలా గొప్ప పని చేసినారు, ప్రభు మందిరాన్ని రక్షించినారు. అందుకు ధన్యవాదములు తెలియజేసుకుందామని వచ్చింది. మీ మేలు మరువరానిది. చర్చిని కాపాడుటకు కొండలు పొగలు కొడుతున్న వారితో గొడవ పడినారని తెలిసినది. ఆ ప్రభు మీకు ఎల్లప్పుడూ మంచిని కలుగు చేస్తాడు. క్షమించండి, నా మంచి కోసము లేదా నాకు మేలు జరగాలను నేను ఈ పని చేయలేదు. చర్చి కూలిపోతే ఆ సాకుతో గ్రామంలో కల్లోలం వేయాలనుకున్న వారి నుంచి ప్రజలను రక్షించడానికే పోరాడాను, అంతే. ఏది ఏమైనాను మీరు చేసిన పని నాకు చాలా సంతోషములు కలుగు చేసినది. దేవుడి గారు, మనం మతాలకు ప్రతినిధులు. మనం ఎల్లప్పుడూ మంచి భావంతో
మన మతాల్ని నమ్ముకున్న ప్రజలకు సన్మార్గాన్ని చూపిస్తూ చైతన్యవంతులు చేస్తే ఏ దుష్ట శక్తులు మతం పేరుతో ఏది చెయ్యలేదు. బాగుంది నాకు దీంతో చాలా నమస్కారం. వేమయ్య గారు మరొకసారి ధన్యవాదాలు. ఆచార్యులు గారు, ఆచార్యులు గారు, రామాచార్యులు గారు, రామాచార్యులు గారు, రామాచార్యులు గారు. ఏమిట్రా ఇందాక నుంచి పీలుస్తున్నావు వదులుతున్నావు, పీలుస్తున్నావు వదులుతున్నావు. ఏమీ లేదు మావయ్య, నాడి శుద్ధి చేస్తున్నా. నాడి శుద్ధి చేస్తే మంచి నిద్ర పట్టి జ్ఞాపశక్తి పెరుగుతుందట. అదేమిట్రా, నిద్రకే దీనికి సంబంధం ఏమిటట? అదేనండి, సెరిటోనిన్ అనే రసోత్పత్తి జరుగుతుంది. ఈ రసాన్ని అమెరికాలో ఇంజక్షన్ ద్వారా ఇచ్చి మంచి నిద్ర పట్టేట్టు జ్ఞాపశక్తి పెరిగేట్టు చేస్తారట. ఈ సెరిటోనిన్ ఖరీదు 16 లక్షల రూపాయలు. అంత ఖరీదైన ఇంజక్షన్ అన్నట. అవునా, నువ్వు ఇలా గాలి పీల్చుకోలేస్తూ ఉంటే జ్ఞాపక శక్తి ఎలా తిరుగుతుందిగా? అదే మావయ్య నాడి శక్తి గొప్పతనం. కుడి ముక్కుని మూసి ఎడవ ముక్కుతోటి గాలిని పీల్చాలి, వదలాలి. అలాగే ఎడవ ముక్కుని మూసి కుడి ముక్కుతోటి గాలిని పీల్చాలి, వదలాలి. ఇలా రోజుకి 12 సార్లు చేస్తే మంచి నిద్ర పట్టి జ్ఞాపశక్తి పెరుగుతుందట. మా భీముడు బాబాయ్ చెప్పారు. అయితే పైసా ఖర్చులో ఉన్న మాట. సరే సరే, నువ్వు నాన్నగారు పిలువరా? పిలుస్తాను, మీరు కూర్చోండి. నాన్నగారు వచ్చారు. అయితే బాగా చదువుతున్నావు అనమాట. చదవక ఏం చేస్తాడు బావగారు? నాడు శుద్ధి, జ్ఞాపక శక్తి. ఇది అక్కడితో ఆగండి, ఉండండి, మంచి అనిపిస్తాను. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నా అమ్మా. వెంకటాచార్య గారు, అంతా కులాసాయనా? మీ అబ్బాయి ఇంజనీరింగ్ చదువు అయిపోయింది అనుకుంటాను. కులాసయ్యనమ్మా, మా నెల చేసిన పనికి ఇప్పుడు అల్లాడుతున్నావు. ఏమైందండి? ఏమీ అవ్వదమ్మా, బావగారు కాస్త పెద్ద మనసు చేసుకుంటే వాళ్ళ అబ్బాయి బాబుడు కూడా అవుతాడు. ఇదిగో ఇదిగో చెప్తాను. సరే బావగారు, రామాచార్య గారిని సలహా అడుగుదామనేగా వచ్చాం. అడుగుదాం, ఆయన అసలు ఒప్పుకోరు. ఏమిటి ఒప్పుకోరంటున్నారు? అయ్యా నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. జానకి, మనకంత మజ్జిగలన్నా ఇచ్చావా? ఇదిగో తీసుకొస్తానండి. పద పద. శంకర శాస్త్రి గారు, కులాసయ్యనా? అవును, మీ అమ్మాయి శ్రీలక్ష్మి ఇంజనీరింగ్ అయిపోయిందా? అంతా బాగానే ఉన్నాం, కాకపోతే పానకంలో పొడక. అదేమిటి? అది నేను చెప్తానండి. పానకంలో పొడక కాదు, పొడక గింజలో బియ్యపు గింజ కాదు. ఆశ అండి, ఆశ. కొండకు వెళ్తుంది కంటే కొండ వచ్చేస్తుందని ఆశ. మజ్జిగ తీసుకోండి. వెంకటాచార్య బావగారికి ఆ మాట అనొద్దన్నా. లక్షలు వచ్చి ఇంజనీరింగ్ చదివించా. అప్పుడంగా అల్లుడు చేసుకున్నామంటే ఎలా కుదురుతుంది? అయినా మన ఆచారాలే వేరు. అదేమిటి బావగారు, ఆచారం ఆచారం అంటారు. మేము ఆచారం లేని వాళ్ళమా బావగారు?
అదిగో ఆ బావగారు కూడా కుయ్యకు ఒళ్ళు మండిపోతుంది. ఇదిగో ఇదిగో మీకు మాట్లాడాలి, అసలు విషయం ఏంటో చెప్పండి. ఏమీ లేదండి. ఏమీ లేకపోయింది. అబ్బా నన్ను చెప్పనివ్వండి బావగారు. మా అమ్మాయి శ్రీలక్ష్మి మీకు తెలుసు కదా, మీ అబ్బాయితో పాటే చదువుతుంది. శ్రీలక్ష్మికే బంగారం, అందం, చదువు, బుద్ధిమంతురాలు. ఆ బుద్ధిమంతురాలే మా సొంత వచ్చింది, మా వాడిని ప్రేమలోకి దించింది. మా వాడు ఆ ప్రేమ పుట్టలో పడిపోయాడు. పెళ్లి చేయకపోతే చేస్తాడట. కర్మ వచ్చి పడిందండి. కర్మ ఏమిటండి? అదృష్టం అండి. అసలు మా అమ్మాయిని చేసుకోవడం అదృష్టం కదండి. అదృష్టం ఆ భక్తి మా వద్దులండి. అయితే మీ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ప్రేమించుకున్నారన్నమాట. ప్రేమ ప్రేమ కాళ్ళు విడిపోతానని చెప్పాను. అయ్యో వాడిది అడ్డబొట్టు, మనది నిలువబొట్టు, ఎలా కుదురుతుందండి? దాని ఉంది బావగారు, మా అమ్మాయి మీ ఇంటికి నిలువుగా పెళ్లి పట్టుకు వస్తుంది. ఆ బావగారు కుయ్యతో ఒళ్ళు మండిపోతుంది. ఇదో వెంకటాచార్యులు, ఏమిటయ్యా ఈ మాటలు? ఏమిటో ఆచార్యులు గారు, ఈ విషయంలోనే కొంచెం కోపంగా కనిపిస్తాను కానీ అదే 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 ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. పంచపాండవం కాంతాలు దశావతారాలు ఇస్తామంటూ రోజు ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. వాడేమో నా మాట వినడు. ఏం మాయ చేశారో కానీ తల్లిదండ్రులు అక్కర్లేదుట, ఆచారం అక్కర్లేదుట, ప్రేమ ప్రేమ అంటారు. పెళ్లి చేయకపోతే చేస్తానటండి. అదేనండి బావగారు మీరు చెప్పేది, వాళ్ళ కోసమే కదా మన తాపత్రయం. శంకర శాస్త్రి వద్దు వద్దు, నీ ఎత్తున్నాను వద్దు. ఇదిగో ఇదిగో, మీ ఇద్దరు నేను చెప్పే విషయం వినాల్సిందే. ఈ సలహా అడుగుదామనే కదా వచ్చింది. చెప్పండి. ఒక రాజుగారికి 4 భార్యలు. ఆయన వయస్సులో ఉన్ననాళ్ళు సుఖాలు అనుభవించి ఇక చనిపోతాను అని తెలుసుకుని 4వ భార్య అంటే చిన్న భార్యను పిలిచి, నేను పైకి వెళ్ళిపోతున్నాను, నాతో పాటు వస్తావా అని అడిగాడు. అప్పుడు ఆవిడేంటి, అదేమిటి నువ్వు పోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను అని. రాజు పోయి 3వ భార్యను అడిగాడు, దాటి దాకా వస్తాను అని. తర్వాత 2వ భార్యను అడిగాడు, మట్టి చేసేదాకా ఉంటాను అని. ఇక రాజు అడగలేక పెద్ద భార్యను అడిగాడు, నేను పైకి వెళ్ళిపోతున్నాను, నాతో పాటు వస్తావా అని. ఏమిటండి మీ వెనకే నేను, మీతో పాటే నేను అంది పెద్ద భార్య. భలేగా సరిపోయే రాజుతో ఆ భార్య మాత్రం ఎలా వెళ్తుంది? అదే విచిత్రం. ఇక్కడ రాజంటే రాజు కాదు, భార్యలంటే భార్యను కాదు. రాజంటే ఆత్మ, 4వ భార్య అంటే డబ్బు. మనం ఉన్నంత వరకు మన దగ్గర ఉంటుంది, ఆ తర్వాత ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. 3వ భార్య అంటే దారాపుత్రులు, కాటిదాకా వస్తారు. 2వ భార్య అంటే శరీరం, మట్టిలో కలిసిపోతుంది. ఇక పెద్ద భార్య అంటే కర్మ, మనం చేసిన పాప పుణ్యాలు మనతో పాటే, అంటే మన ఆత్మతో పాటే వస్తాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇదిగో వెంకటాచార్య గారు, మరీ డబ్బు మీద అంత వ్యామోహం తెచ్చుకోండి. ఆహా ఆహా ఏం చెప్పారండి? ఓహో ఓహో మీరు తీసుకోకండి. ఇదిగో అయినా అమ్మాయి చదువుకుంది, రేపో మాతో ఉద్యోగం చేస్తుంది, డబ్బు సంపాదిస్తుంది. ఆ ఉద్యోగం సరే డబ్బునే ఉండేది, కానీ మన ఆచారం ఇదొకటి ఉంది కదా. ఉంది కదా. అవును, మీ అబ్బాయి గోపాలం రోజు సంచాలనం చేస్తాడా? ఏదోనండి, నేను రోజు గొడవ చేస్తూ ఉంటే వారానికో 10 రోజులకు ఒకసారి ముగ్గురు చూసుకుంటారు. మరి హోటళ్లలో గట్రా ఫోన్ చేస్తాడా? ఇంజనీర్లు వెళ్ళారు కదండి, 4 చోట్ల తిరుగుతూ ఉంటాడు. తిరగకపోతే ఎలా కుదురుతుంది? చూడండి, సంచాలనం అప్పుడప్పుడు చేస్తాడు, హోటళ్లలో ఫోన్ చేస్తాడు, పైగా వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేయకపోతే చచ్చిపోతానంటున్నాడు అన్నారు. కాబట్టి ఆత్మహత్య మహాపాపం అండి.
అందుకని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేటే మంచిదని నా ఉద్దేశం. అదేమిటండి అలా సెలవిచ్చారు? అమ్మా దానికమ్మా అన్నయ్య అని పిలిచావు, కూడా పెళ్లి చెడగొట్టకమ్మా. ఓడలేమిటి ఎప్పుడో తీసేస్తే? అయినా మేము వయసులోనూ వాళ్ళు శైవులు, ఎలా కుదురుతుందండి? చూడండి, వైదిక సంస్కృతి జీర్ణమైపోతున్న సమయంలో ఆది శంకరాచార్యుల వారు అద్వైత జ్ఞానాన్ని బోధించి జీవం పోశారు. ఆ తర్వాత అష్టాక్షరీ భక్తితో విశిష్టాద్వైతాన్ని స్థాపించి రామానుజాచార్యుల వారు పరిపుష్టి చేకూర్చారు. భక్తి కర్మ సమ్యజ్ఞానంతో మధ్వాచార్యుల వారు ద్వైతాన్ని స్థాపించి వేదమతాన్ని ఉద్ధరించారు. ఈ ముగ్గురి మార్గాలు వేరువేరైనా మనందరిది వేదమతం. బాగా గమనించారు. మీరు ఉద్దిపోకండి. అయినా మనం శివారాధన ఎట్లా చేస్తామండి? శివారాధన చేస్తే తొందరగా వరాలు పొంది వరగర్వంతో భస్మాసురుడు రావణాసురుల్లా నాశనం అయిపోతామని విష్ణు భక్తులు శివారాధన తగ్గించారు. కానీ అసలు విష్ణు భక్తినిచ్చేది కూడా శివుడే. అందుకే విష్ణు సాలగ్రామ పూజలో కూడా రుద్రాయై వంశత్ అంటూ విష్ణు పూజ మొదలు పెడతాం. నాకేం అర్థం కావడం లేదండి. అర్థం చేసుకోవడం లేదు. మతాల భేదాలు వెతుకుతున్నాం కానీ మూలాలేమిటి అని తెలుసుకోవటం లేదు. అది కూడా చెప్పండి. ఈ సృష్టి 24 తత్వాలతో కూడి ఉంది. కేశవాయ నమః దగ్గర నుంచి శ్రీకృష్ణాయ నమః వరకు 24 నామాలు, 24 గాయత్రి, 24 అక్షరాలు, 24 తత్వాలు. ఈ 24 తత్వాల దగ్గర త్రిమతాచార్యులు విభేదించలేదు. 25వ భగవంతుడి తత్వం గురించి కొంత తగ్గించిన మాట వాస్తవమే. మనం ఆ 24 తెలుసుకుంటే 25వ దాని గురించి అప్పుడు ఆలోచించవచ్చు. అప్పుడు ఆలోచించేదే ఉంది. భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసుకుంటాం. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంటాం? సంసార పోషణకే టైం దాటం లేదు. ఇంతకీ మీ సలహా ఏమిటి? ఏముంది, మేము వేషం లెక్క పెట్టకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయడమే మంచిది. శివునికి శుభం కలిగే మాట చెప్పారండి. మీరు ఉబ్బిపోకండి. ఆచార్యులుగా చెప్పారు కాబట్టి, అది మీ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అనబట్టి ఒప్పుకుంటున్నా. కానీ పంగనామాలు కాదు, చతుర్వేదాలు తప్పవు. చాలా సంతోషంగా ఉంటారు. చాలా తాకట్టు పడ్డా డబ్బు ఏర్పాటు చేస్తాను. అయితే మీ ఇద్దరు వ్యంకులు అవుతున్నారన్నమాట. ఉండండి, నోరు తీపి చేస్తాను. ఇదో వెంకటేశ్వర గారు, ఇంత చెప్పినా మీ డబ్బు పెంచిపోలేదు కదా. తీసుకోండి. అయ్యా, మరి నేను ఇక పెళ్లి పనులు చూసుకోవాలి. వెళ్ళొస్తా బాగారు, వెళ్ళొస్తా. ఇదో శంకర శాస్త్రి, చతుర్వేదాలు మర్చిపోకు. అలాగే బాగారు. రామాచార్య గారు వస్తానండి. ఏంటి, ఏం మాట్లాడుకున్నారో కొండపైకి చూస్తున్నావు? చూసారా రాజు?